ప్రభునామం మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మనం యోబు గ్రంథము 2వ అధ్యాయము ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్నాం. మొదటి అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, యోబు అన్నీ కోల్పోయినట్లకి దేవుని దూషించలేదు. ఇన్ఫ్యాక్ట్ అతను ఆరాధించాడు. ఇది నిజమైన విశ్వాసం అని మనం తెలుసుకున్నాం. కష్టంలో మన విశ్వాసం బయటపడుతుంది అనే విషయాన్ని మనం మొదటి అధ్యాయం ద్వారా మనం తెలుసుకున్నాం. కష్టాలు వచ్చినా దేవుని మీద విశ్వాసం మనం నిలుపుకొని ఉండాలి. నిజమైన విశ్వాసం సంపద లేదా ఆశీర్వాదాలపై ఆధారపడదని, కష్టకాలంలో కూడా దేవుని ఆరాధించిన ఒక విశ్వాస లక్షణం అని యోబు మొదటి అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్నాం. ఒక విశ్వాస జీవితంలో పరీక్షల వాస్తవాన్ని తెలుపుతుంది. పరీక్షలు ఎందుకంటే మనకు ఉన్నదంతా దేవుని యొక్క కృప వల్లనే మనకు ఉన్నది. ఏది ఉన్నా కానీ దేవుని నామం ఎల్లప్పుడూ స్తుతించబడాలి. అది యోబు మొదటి అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్న విషయాలు. ఇప్పుడు 2వ అధ్యాయంలో దీని యొక్క థీమ్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, 2వ అధ్యాయంలో నిజమైన భక్తుని విశ్వాసానికి పరీక్ష అనమాట. నిజమైన భక్తుని విశ్వాసానికి పరీక్ష. 2వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు సారాంశం ఏంటంటే, దేవదూతలు మరి ఒకసారి యెహోవా సన్నిధికి నిలచడానికి వచ్చారు. యెహోవా సన్నిధిలో వాళ్ళతో పాటు అపవాది కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు అనమాట, సాక్ష్యం ఇస్తున్నాడు యోబు గురించి. యోబు సంపూర్ణుడు అని మళ్ళీ సాక్ష్యం ఇస్తా అన్నాడు. యోబు సంపూర్ణుడు. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు అయి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడూ లేడు అని దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మళ్ళీ సాతానుతో అంటున్నాడు, నీవు అతన్ని పాడు చేయడానికి నీవు నన్ను ప్రేరేపించిన అతడు ఇంకనూ తన యథార్థకు వదలకుండా ఉన్నాడు, నిలకడగా ఉన్నాడు అని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అప్పుడు అపవాది ఏమంటున్నాడు చూడండి, మళ్ళీ అపవాది ఛాలెంజ్ చేస్తున్నాడు. చర్మము కాపాడుకుంటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకుంటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా. కాబట్టి ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకల్ని, అతని దేహాన్ని మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు అంటాడు అనమాట. అంటే మళ్ళీ ఇంకొకసారి నువ్వు అతని శరీరాన్ని తాకుప్పుడు నీ ముందే నిన్ను దూషించి నిన్ను విడిచి వెళ్ళిపోతాడు అన్నప్పుడు దేవుడు అంటాడు అనమాట, యోబు ప్రాణాన్ని తప్పించి మిగిలిన శరీరాన్ని సాతానుకు అప్పగించాడు. సాతాను యోబు తల నుండి పాదం వరకు పుండ్లతో బాధించాడు. అప్పుడు యోబు బూడిదలో కూర్చొని చిల్ల పెంకి తీసుకుని తన గాయాలని, బాధతో ఉన్న ఆ ఒళ్ళుని అంతా గోక్కుంటా ఉంటాడు అనమాట. బూడిదలో కూర్చొని గోక్కుంటా ఉంటాడు. అప్పుడు భార్య 9వ వచనం 10వ వచనంలో చూస్తే కనుక మనం, అతని భార్య వచ్చి అంటది అనమాట. ఏమంటదంటే, నువ్వు దేవుణ్ణి దూషించి చనిపోవచ్చు కదా, చనిపో అంట. అప్పుడు యోబు ఏమంటాడు 10వ వచనంలో, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు మాత్రమే అనుభవించదుమా, కీడుని మనం అనుభవింప తగదా అంటాడు. అంటే ఈ విషయాల్లో యోబు నోటి మాటతోటైనా పాపం చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తాం. నోటి మాటతోటైనా. ఎలా మనకి కోపం వచ్చేసిందంటే ఇమ్మీడియట్గా మాటలు అనేస్తాం. మనం నోటి మాటల ద్వారా ఎంతో పాపం చేస్తాం ప్రతిరోజు. పొద్దున్న లేవగానే మనం లేచిన వెంటనే సాయంత్రం మనం పడుకునేటప్పుడు ఒక్కసారి మనం పరీక్షించుకోండి. మన నోటి మాటతో ఎంత పాపం చేస్తూ ఉంటాం. మన నోటి మాటలు ఎంతో బాధిస్తూ ఉంటాయి ప్రజలని. మన ఇంట్లోనే మనం చూస్తూ ఉంటాం, మన ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. ఇంకా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏదో కోపంలో ఏదో ఒక మాట అనేస్తాం మనం. కానీ ఇక్కడ యోబు నోటి మాట, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు తప్ప మూర్ఖురాలు అని అనలే అక్కడ. సో యోబు నోటి మాటతో నేను
పాపం చేయలేదు, నోటి మాటతోటనే పాపం చేయలేదని సెలవిస్తా ఉంది. ఇక్కడ 11, 13 వచనాల్లో యోబుని పరామర్శిద్దామని, యోబుకు జరిగిన ఆపదలను అన్ని విని అతని ముగ్గురు స్నేహితులు వేరు వేరు దేశాల్లో ఉంటారు అనమాట, చుట్టుపక్కల దేశాల్లో. తేమానీయుడైన ఎలిఫజ్, షూహీడైన బిల్దద్, నయమాతీయుడైన జోఫర్ ముగ్గురు వస్తారు. యోబుని చూచి ఏడుస్తారు. ఏడ్చి యోబుని కొంచెం ఆదరిద్దాం అనుకుంటారు. కానీ 6-7 రోజులు అతని బాధ చూసి ఏం మాట్లాడరు అనమాట. నిశ్శబ్దంగా అతనితో పాటు కూర్చొని అతని బాధలో పాలు పంచుకుంటుంటారు యోబు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ ముగ్గురు స్నేహితులు తేమానీయుడైన ఎలిఫజ్, బిల్దదు, షూహీడు, ఈ జోఫర్, ఈ ముగ్గురు గురించి కూడా ఇంకా మనం ముందు అధ్యాయాల్లో వీళ్ళ మాట్లాడే మాటలు, వీళ్ళ అనుభవాలు, వీళ్ళ దర్శనాలు, కళలు ఆధారంగా మాట్లాడతాడు. ఎలిఫజ్ అయితే అనుభవం, దర్శనాలు, కళల ఆధారంగా మాట్లాడతాడు. అతను ఒక జ్ఞానవంతుడిగా పై ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా బిల్దద్ అయితే యోబు పిల్లలే పాపం చేసినందుకే మరణించారన్నట్టు మాట్లాడతాడు. ఈ విధంగా చాలా కఠినమైన మాటలు, ఇన్ఫ్యాక్ట్ యోబు యొక్క బాధను పెంచుతారు వీళ్ళ ముగ్గురు వచ్చి. అది మనం చూస్తాం మనం వాక్యంలో 3వ అధ్యాయం నుంచి మన ధ్యానంలో. ఎలిఫజ్ అనుభవం ఆధారంగా మాట్లాడినట్లు కనపడుతుంది. అది బిల్దద్ అయితేనేమో సాంప్రదాయ ఆధారంగా మాట్లాడినట్లు కనపడుతుంది మనకి. ఇంకా జోఫర్ అయితే చాలా కఠినతరంగా చెప్తాడు, తీర్పు తీరుస్తాడు. కఠినతరంగా మనం ఎవరు తీర్పు తీర్చడానికి? దేవుడు చేసే క్రియలు, దేవుడు చేసే వాటికి మన మానవులుగా మనం తీర్పు తీరుస్తామా? తీర్పు తీర్చేవాడు ఒక్కడే, దేవుడు మాత్రమే. అది మనం గమనించకుండా వీళ్ళు మాట్లాడతారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ యోబుని ఆదరించకపోయి అతని బాధను పెంచుతారు అనమాట. వీళ్ళు అతని బాధను పెంచుతారు. ఇంకా ముగింపు, ఈ మొదటి అధ్యాయం, ఈ 2వ అధ్యాయంలో ముగింపుగా మాటలు ఏంటంటే, యోబు తన శరీరమంతా పుండ్లతో బాధపడిన దేవుణ్ణి ఎక్కడా నిందించలేదు. ఇది విశ్వాసం ఎంత గాఢంగా ఉండగలదో మనకు చూపుతూ ఉందండి. బాధలు మానవ సహనాన్ని మనల్ని కదిలిస్తాయండి. కానీ దేవునిపై విశ్వాసం ఉంటే గనక ఆత్మీయంగా మనిషి గెలుస్తాడు. ఇక్కడ భార్య ప్రలోభ పెట్టింది, దేవుని దూషించమని అయింది. అయినా యోబు దేవుని నిందించలేదు. నిజమైన భక్తిని మనసు ఇలాగే ఉంటుందండి. ఇక్కడ సాతాను యోబును కూలద్రోయాలని ప్రయత్నించాడు చాలా. యోబు కానీ సహనంతో నిలిచాడు. మనకు సహనం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మనిషికి పేషెన్స్ ఉండదండి. మనకి సహనం ఉండదు అసలు. అందుకే యోబు సాతానుపై విజయం సాధించాడు. మనకు పరీక్షలు వచ్చినప్పుడే ఎవరు నిజమైన భక్తులు అనేది బయటపడుతుందండి. ఇది యోబు మనకు ఒక ఉదాహరణ, ప్రత్యక్ష ఉదాహరణగా తీసుకోవచ్చు. మనం బాధలు వచ్చినప్పటికీ మనం దేవుని నిందించకుండా ఆయన స్తుతించడం అనేది నిజమైన ఆరాధన, నిజమైనది ట్రూ వర్షిప్, ట్రూ సాక్షి. మొదటి అధ్యాయంలో చూస్తాం కదా, మనం హస్తాంగ పడిపోతాడు అంతే. దేవుని నామకు మహిమ కలుగును గాక అంటాడు. దేవుని స్తుతి కలుగును గాక. ఇక్కడ సాతాను యోబు భార్య ద్వారా కూడా పరీక్షించాడు. కానీ యోబు ఎక్కడా కూడా విశ్వాసం కోల్పోలేదు. యోబు యొక్క సహనం అన్ని యుగాల్లో విశ్వాసులకు ఆదర్శంగా నిలిచి ఉంది. పరిస్థితులు మారిపోయినా దేవుని యెడల మన నిబద్ధత మారకూడదు అని యోబు మనకి చూపించాడు. ఇన్ఫ్యాక్ట్ పరీక్షల్లోనే మన విశ్వాసం నిజమా కాదా అనేది మనకు తెలిసిపోతుందండి. యోబు యొక్క విశ్వాసం నిజమని నిరూపితమైంది. అందుకే యోబు అత్యంత పరీక్షల్లో దేవుని ఎక్కడ తిట్టలేదు, దూషించలేదు. విశ్వాసం అనేది మంచిగా ఉన్నప్పుడే కాకుండా కష్టకాలంలో కూడా నిలబడి ఉండాలి. విశ్వాసి కష్టాల్లో కూడా దేవునిపై ఆధారపడాలి.
నువ్వు దేవునిపై ఆధారపడాలి. కష్టాలు అనేవి వస్తాయి, మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మన బైబిల్ ప్రకారం చూస్తూ ఉంటే కనుక మనకు విశ్వాసికి కష్టాలు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం దాని నుంచి మనం నిరీక్షణ కోల్పోకూడదు. మనం విశ్వాసం అనేది అన్ని మంచిగా ఉన్నప్పుడే కాదండి. అన్ని బాగున్నాయి, నాకు ధనం ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని బాగున్నప్పుడు విశ్వాసంతో ఉండడం కాదు. కష్టకాలంలో కూడా నువ్వు దేవుని మీద విశ్వాసంతో నిలబడి ఉండాలన్నమాట. అందుకే విశ్వాసి కష్టాల్లో కూడా దేవునిపై ఆధారపడాలి. మనం దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలండి. దేవుడు ఇచ్చిన దానికి మాత్రమే కృతజ్ఞత చెప్పడం కాదండి. ఇది ఇచ్చావు దేవా. ప్రతిసారి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థనలో మనం అన్ని అడుగుతూ ఉంటాం. అదేవిధంగా స్తుతిస్తాం. ఎప్పుడు స్తుతిస్తాం మనం? దేవుడు నాకు ఇది ఇచ్చినప్పుడు స్తుతిస్తూ ఉంటాం. అంటే దేవుడు ఇచ్చిన దానికి మాత్రం స్తుతించిన కృతజ్ఞత చెప్పడం కాదు, కష్టాలను కూడా మనం సహించాలి. అందుకే విశ్వాసం కోల్పోకుండా మనం కష్టాల్లో కూడా దేవునిపై ఆధారపడి ఉంటాం. గాడ్ బ్లెస్ యూ.